విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ కొంతమంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే నేను నా కుటుంబం ఆర్థికంగా చిదిగిపోయింది కాబట్టి నా చావుకి ఆ మంత్రి కారణం అంటూ సూసైడ్ రాసి లేదా సెల్ఫీ వీడియో పెడతారు. అప్పుడు ఏమవుద్దండి? లేదండి, అవన్నీ కూడా అబెట్మెంట్ కాదు. ఎందుకంటే అబెట్మెంట్ డెఫినేషన్ ఈజ్ క్లియర్. 306 ఇప్పుడు 108 ఆఫ్ బిఎన్ఎస్ ఇది డెఫినేషన్ క్లియర్. ఏమీ మార్పు లేదు, పాత చట్టానికి ఇప్పటికి కూడా ఏమీ మార్పు లేదు. కానీ మీరు అన్నట్టు మార్పు లేదు. కానీ ముందు అయితే కేసు అవుతుంది, హెరాస్మెంట్ అవుతుంది, ఇది అవుతుంది, అవన్నీ భరించాల్సిందే. ఎందుకు అంటే అన్ని కేసుల్లో కూడా భరించాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసిన చాలా కేసులలో కూడా కాలేజీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు, అందులో లెక్చర్ భరించాలా వద్దా? లేదు, అట్లాంటి కేసులలో నాకు తెలిసి పోలీసు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినవి నేను చాలా అరెస్ట్ అయిపోయినా వాళ్ళు పిలిపిస్తారు, మాట్లాడతారు, మీడియా మాట్లాడతారు. ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది. ప్రొసీజర్ అనే పనిష్మెంట్ ప్రతి కేసులో ఉంటుందండి. ఎందుకు అంటే పోలీస్ వాళ్ళ పని ఏంది? ఇన్వెస్టిగేషన్ చేయడం. ఇందులో నిజానిజాలు ఏంటో తేల్చడం. ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అరెస్ట్ అనేది శిక్ష కాదు. అరెస్ట్ అనేది ఏంటి అంటే కేవలము అతను బయట ఉంటే ఏదన్నా ఎవిడెన్స్ని ఏమన్నా తారుమారు చేయొచ్చా, సాక్షుల్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా, లేకుంటే ఇంకేదన్నా విధంగా ఎవరినన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా, ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉందా, వాటి రీజన్స్ ఉంటే మాత్రమే మీకు అరెస్ట్ అనేది జరుగుతుంది. అరెస్ట్ అనేది శిక్ష కాదు. చాలామంది ఏమంటారంటే అరెస్ట్ చేశాడు 4 రోజుల్లో బయటకు వచ్చేసాడు ఏంటి అంటే 4 రోజుల్లో బయటకు వచ్చింది అది శిక్షపడి కాదు. శిక్షపడి జైలుకి పోలా, అలిగేషన్లో జైలుకి వెళ్ళాడు. అలిగేషన్ ఉంది, అలిగేషన్ నిజమా కాదా కనుక్కునే క్రమంలో అరెస్ట్ అనేది పోలీసు వాళ్ళు మెకానికల్గా చేస్తారు. కానీ ఇన్ఫాక్ట్ మీరు ఏ ఫారిన్ కంట్రీకి వెళ్తే మర్డర్ కేసులో కూడా డైరెక్ట్గా అరెస్ట్ చేయరు. ఏదన్నా కనీసం ఒక చిన్న స్క్రాప్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నా ఉండాలి. వితౌట్ ఎవిడెన్స్ని అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే 41 సిఆర్పిసి. ఈ 41 సిఆర్పిసిలో మీకు మురళి గారు, ఐఎమ్ సారీ టు సే, లాయర్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. 41A సిఆర్పిసి ఉండకూడదు, దాన్ని అబ్యూస్ జరుగుతుంది అంటారు. కానీ ఇప్పుడు దాకా ఎవరు కూడా 41A లాంగ్వేజ్ని క్వశ్చన్ చేయలేదండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దానిలో ఏముంటుంది అంటే ఒక రీజనబుల్ అప్రహెన్షన్ ఉంటే, రీజనబుల్ సస్పిషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరినన్నా అరెస్ట్ చేయొచ్చు. నీకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అనుమానం వస్తే, నీకు అప్రహెన్షన్ ఉంటే నన్ను అరెస్ట్ చేయడం ఏంది? దానిలో రీజనబుల్ సస్పిషన్ అనే పదాన్ని తీసి రీజనబుల్ గ్రౌండ్ అని మార్చారనుకోండి. గ్రౌండ్ అంటే మరి ఏదో ఒకటి పెట్టాలిగా. అవును, సాక్ష్యం ఎక్కడుంది, నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావు, అబెట్మెంట్లో ఇప్పుడు 114 సెక్షన్ 114 ఉంది. అబెట్మెంట్ చేసే పరిస్థితుల్లో, అబెట్మెంట్ చేసే క్రమంలో మిగతా వాళ్ళు ఎయిడింగ్ ఆఫ్ అబెట్మెంట్ అంటే ఒకడు అబెట్మెంట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎయిడ్ చేస్తున్నారు. సో ఈ ప్రావిజన్ ఉంది. నువ్వు ఎక్కడున్నావు, అలబై ఏమన్నా ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని అప్పుడు మీరు అప్లై చేయాలా. ఇవన్నీ చేయకుండా అంటే గ్రౌండ్ అన్నప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాను 114కి 107కి ఈ గ్రౌండ్ అనే పదం లేనందువల్ల ఇప్పుడు వ్యవస్థలో అరెస్ట్ ఎలా జరుగుతుందంటే కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దయాదాక్షిణ్యాలు మాత్రమే. నాకు అనుమానం ఉంది, నాకు రీజనబుల్ అప్రహెన్షన్ ఉంది, అనుమానం ఉంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నా, సరిపోద్ది. గ్రౌండ్ 41 లాంగ్వేజ్ ఇదే. అంటే మీరు చెప్తున్నట్లుగా వాళ్ళకి తెలుసు పోలీసులకి, కానీ అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వెర్షన్లో కంప్లైంట్ యొక్క ప్రెజర్ తట్టుకోలేక, ఈ మీడియా యొక్క హడావుడు తట్టుకోలేక ఏదో చేయాలని ఇప్పుడు మీరు చెప్పిన లెక్చరర్నే అసలు మీకు అది డైరెక్ట్ అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. మీకు డైరెక్ట్గా మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. జడ్జ్మెంట్లో ఉంది కాబట్టి నేను చెప్పే సాహసం చేస్తున్నాను. మన వరంగల్ డాక్టర్ సైఫ్ కేసులో, డాక్టర్ ప్రీతి అండ్ సైఫ్ కేసులో నిజానిజాలు పక్కన పెడదాం, ట్రయల్ ఇంకా ఉంది, నేను దాని మీద కామెంట్ చేయను. హైకోర్టు సాక్షిగా పోలీసు వాళ్ళు, కాలేజీ వాళ్ళు ఏం చెప్పారంటే పబ్లిక్ ప్రెజర్ని తట్టుకోవడానికి, పబ్లిక్ ప్రెజర్ని ఆపడానికి మేము ఇతన్ని అరెస్ట్ చేసాం, మేము ఇతను సస్పెండ్ చేసాం. కరెక్ట్ అంటారండి? పబ్లిక్ ప్రెజర్ని తట్టుకోవడానికి సస్పెండ్ చేశారట. అదే పబ్లిక్ ప్రెజర్ అంటారు, లేదంటే మీడియా అంటారు. వాళ్ళ కోసం ఇతను చేస్తారా? జడ్జిమెంట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. జడ్జిమెంట్లో జడ్జి గారు దాన్ని క్లియర్గా రాశారు. పబ్లిక్ అవుట్రేజ్ కోసం నువ్వు సస్పెండ్ చేయడం ఏంటి? పబ్లిక్లో ఏదో జరుగుతుంది, ఎవరి మీద అలిగేషన్స్ వస్తాయి అంటే దాని బేసిస్ మీద మీరు సస్పెండ్ చేస్తారా? అట్లాగే ఈ పబ్లిక్ ప్రెజర్ తట్టుకోవడానికి చాలా కేసులలో వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాము రీజనబుల్. అందుకనే మీకు లాలో 41 ప్రావిజన్లో ఒకవేళ రీజనబుల్ గ్రౌండ్ అనే పదంగా ఉంటే ఆ ఒక్క చేంజ్తో మీకు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా
పోలీస్ అబ్యూస్ జరగకుండా, పోలీస్ స్టేట్గా ఇది మారకుండా, ఇష్టం వచ్చిన అరెస్టులు చేయకుండా ఆ ఒక్క పదం మారితే మీకు మొత్తము ఈ ఈ ఈ- ఈ వ్యవస్థలో ఉండే ఆ చిన్న లెక్కన ఉంది కదా, అది మొత్తం తగ్గిపోద్ది. ఓకే. 306 అనేది మురళి గారు అక్రాస్ ద కాంటెక్స్ట్ ఒక రెమెడీ మీకు ఉందండి. మీకు చాలామంది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్లో పర్టికులర్గా ఈ మొబైల్ యాప్లో లోన్స్ తీసుకొని వాళ్ళ హెరాస్మెంట్తో చచ్చిపోతున్నాం అని చెప్పి రాసి పెట్టడము, క్రెడిట్ కార్డుల దీంతో రాసి పెట్టడము, వీటన్నిటికీ కూడా మీ దగ్గర రికోర్స్ ఉంది, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, సివిల్ కోర్టులో సూట్ వేసి పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు డబ్బులు ఇమ్మని చెప్పి, కాబట్టి నేను ఈ పలానా వ్యక్తి నన్ను కేవలం లీగల్గా మాత్రమే నా దగ్గర వసూలు చేసుకోవాలి తప్ప ఇలా ఇల్లీగల్గా రావడానికి వీల్లేదు అని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. లేదా మీకు డబ్బులు రావాలంటే పలానా వ్యక్తి ఇవ్వట్లేదు నాకు అవసరం ఉంది, కోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ దగ్గర ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది కదా. రెమెడీ ఉన్నప్పుడు చచ్చిపోవడం అంటే లేనప్పుడు చనిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది. లేనప్పుడు అంటే అబేట్మెంట్ అక్కడే కదా వస్తుంది. లేనప్పుడు అంటే నేను మీకు పరిస్థితిని క్రియేట్ చేయాలి. నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపోకపోతే నేను పలానా పని చేస్తాను, ఆ పలానా పని చేశానంటే నీకే నష్టం, కాబట్టి నీకు ఆప్షన్ లేదు. ఓకే. లేదు ఇంకొక యాంగిల్లో ఏంటి అంటే నేను పరిస్థితులు క్రియేట్ చేస్తాను. ఈ పరిస్థితులు ఎలా క్రియేట్ చేయాలి? అక్యూజ్డ్ పర్సన్ పరిస్థితులు క్రియేట్ చేస్తాడు. ఎలా క్రియేట్ చేస్తాడంటే, ఇక నువ్వు పలానా స్టెప్ వేసావు అనుకో ఇది జరుగుద్ది, పలానా స్టెప్ వేస్తే ఇది జరుగుద్ది, కాబట్టి నువ్వు ఏమీ చేయడానికి లేదు అన్నప్పుడు ఈ వ్యక్తి ఆ కారణాల వల్ల, ఇతను క్రియేట్ చేసిన కారణాల వల్ల ఆ వ్యక్తి చచ్చిపోతే దానికి మన అంతటితో సరిపోదు. ఆ కారణాలన్నీ చనిపోయే టైంకి, చనిపోయే రోజుకి, చనిపోయిన సిచ్యువేషన్కి క్లోజ్ ప్రాక్సిమిటీ ఉండాలి. ఎప్పుడో జరిగింది నేను ఇప్పుడు చేశాను అంటే కుదరదు సార్. ఇప్పుడు కొన్ని కంపెనీలో మీరు అన్నట్లు వర్క్ లోడ్ ఉంటుంది మేనేజ్మెంట్కి, ఆ మేనేజర్ కింద వాళ్ళకి వర్క్ లోడ్ పెడతాడు, ప్రెజర్ ఇస్తాడు, టార్గెట్ అంటాడు. మేనేజర్ టార్గెట్ వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను ఒకరు, లేదా మేనేజర్ టార్గెట్ వల్లే ఇంకొక రకం కొంతమంది అమ్మాయిలు అయితే నన్ను పిలిచాడు అని 350 పెట్టిండు. ఈ రెండు అప్లికబుల్ అవుతాయా? కరెక్ట్ అంటారా? అంటే చనిపోక ముందు అయితే అండి చాలా మంచి ప్రావిజన్స్ ఉన్నాయి. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఉంది. కరెక్టే, దాంట్లో ఏమి లేకుండా గ్రౌండ్స్ లేకుండా అదొక ఎలిగేషన్ పెట్టి వదిలేస్తారు కదా. ఎలిగేషన్ పెట్టే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి సొసైటీలో కూడా, అంటే జనరల్గా ఎవరన్నా ఒక విమెన్ ఒక మేల్ పర్సన్ మీద కానీ ఎలిగేషన్ పెట్టింది అంటే బై డిఫాల్ట్గా ఏమైపోతుంది అంటే ఇది నిజమేమో అని చెప్పేసి అందరూ నమ్మడము. ఈ పబ్లిక్ షేమింగ్కి గురయ్యి మీకు చాలా కేసెస్లో, నాకు పర్సనల్ నాలెడ్జ్ ఉన్న కేసులు ఉన్నాయి కొన్ని, సూసైడ్ అటెంప్ట్ చేసిన అబ్బాయిలు ఉన్నారు. ఎందుకు అంటే పలానా అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, పలానా అమ్మాయి నన్ను ఇలా చేస్తుంది, నాకు భయం వేస్తుంది కాబట్టి చేస్తున్నాను. రీసెంట్గా ఒక ఐ థింక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎక్కడో ఇట్లాంటి ఒక మ్యాటర్ ఒకటి వచ్చింది, నా దృష్టికి వచ్చింది అది. కాబట్టి సొసైటీ కూడా ఎక్కడ ఉందంటే అమ్మాయి చెప్పింది నిజమేమో అనే ఒక నార్మల్ అప్రహెన్షన్ ఒకటి సమాజంలో ఉంది. అందుకనే వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటి అంటే, ఏదన్నా ఎలిగేషన్ ఉన్నప్పుడు ఆ 41 లాంగ్వేజ్లో రీజనబుల్ సస్పిషన్ని తీసి రీజనబుల్ గ్రౌండ్ అని పెడితే లా మీద కూడా అందరికీ గౌరవం అనేది ఏర్పడుతుంది. కామన్ మ్యాన్ కూడా గౌరవం ఏర్పడుతుంది. ఏంటి కేసు పెట్టావా, సరే చూసుకో, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ ఉంటే నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాను, నీ దగ్గర ప్రూఫ్ లేదా గమ్ము నోరు మూసుకుని వెళ్ళు, ఇంత ధైర్యం వస్తుంది ఆ ఒక్క పదం మారితే. కొన్ని కంపెనీల్లో మీరు చెప్పిందాక నేను అడిగినట్లుగా మరి రిపీట్ చేస్తున్నా, సరిగ్గా పని చేయట్లేదు, వానికి నువ్వు ఇలా కాదు అలా కాదు అని చెప్పినందుకు ఆయన అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటాడు. వెంటనే ఆయన మీద 306, ఇప్పుడు 107, 108. అటువంటి ఎక్యూజ్డ్ భయపడి కోర్టుకు వెళ్ళాలా, లేదు ధైర్యంగా నిలబడాలా? కోర్టుకు వెళ్ళాలి. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా కానీ కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా లేబర్ కోర్టుకు వెళ్ళొచ్చు. లేబర్ డెఫినేషన్లో చెప్తుంది విక్టిమ్ సైడ్, ఎక్యూజ్డ్ పార్ట్ చెప్తున్నా. ఎక్యూజ్డ్ పార్ట్ అతని మీద కేసులు వాడి మీద ఎలిగేషన్ వేస్తారండి. చనిపోయారు అనుకోండి, ఎలిగేషన్ వేస్తే ఖచ్చితంగా అది ట్రయల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇది ఫేస్ చేయాల్సిన నిజం. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అన్నది, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో అండ్ కొంతవరకు కొన్ని హైకోర్ట్స్లో అక్కడక్కడ, మెయిన్లీ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఈ 306 కేసులు వీటి మీద ప్రాపర్ ట్రయల్ చేసిన తర్వాత కూడా డిఫెన్స్ వాళ్ళు బేసిక్ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి కన్విక్షన్లు ఇస్తున్నారు. సార్ ఇప్పుడు 4 కేసులు ఉన్నాయి ఇట్లా. ఓకే, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని భయపెట్టు, సెల్ఫీ వీడియో తీసో లెటర్ పెట్టి ఆయన అబ్స్కాండ్గా అయిపోయాడు, తర్వాత దొరికాడు అనుకోండి. అటెంప్ట్ చేసుకున్నందుకు గతంలో ఒక 108 సెక్షన్ ఉంటుంది ఐపీసీలో అనమాట.
ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరం కాబట్టి ఆత్మహత్య ఓన్లీ ఆత్మహత్య అతను చేసుకోవడం యత్నం కూడా నేరమే. నేరమే Yes, ఉండేది. yes, ఇప్పుడు yes. మార్చినట్టున్నారు. ఎందుకంటే అంటే సుప్రీంకోర్టు అప్పుడు శిక్షలు వేయట్లేదు, అతనే విక్టిమ్ కదా. విక్టిమ్ వాడి మీద కొంచెం కన్సిడర్ చేయాలి అని. ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా చేసి భయపెట్టారు అనుకోండి, వాళ్ళ మీద మనం ఉల్టా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని నేను చచ్చిపోతానని చెప్పేసి బెదిరించడం కూడా ఇట్ ఈస్ అఫెన్స్. అతన్ని బ్లాక్మెయిల్ చేయడమే కదా. అవును. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డబ్బుల్లో లాగడానికో లేకుంటే అతని దగ్గర ఇంకేదైనా పని చేయించడానికో అదే అబేట్మెంట్ అసలు. అవును. ఈ వ్యక్తి మీద బ్లాక్మెయిల్ చేస్తే రిటర్న్ గా నేను చచ్చిపోతాను నువ్వు ఈ పలానా పని చేయాలి అంటే ఇది అబేట్మెంట్. ఇప్పుడు ఒక కేసులో భువనగిరితో ఒక కేసు ఉంది. ఆ కేసులో ఇద్దరు కుటుంబ సభ్యులే, భూ వివాదాల్లో ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి. నా భూమిని ఇవ్వకపోతే మొత్తం నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటా, దానికి కారణం XYZ నీకు సపోర్ట్ ఉన్నారని ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఒక పేపర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ బి అనే వ్యక్తి ఏం చేయమంటారు? బి అనే వ్యక్తి ఆ పేపర్ రిలీజ్ చేసి చనిపోలేదు అనుకోండి, ఈ బి అనే వ్యక్తి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పలానా ఇది నా దృష్టికి వచ్చింది, నాకు దీనికి ఎటువంటి సంబంధము లేదు, వీళ్ళని బెదిరించడానికి ఇలా చేస్తున్నారు కాబట్టి నేను మీ కాషన్గా తీసుకొస్తున్నాను, అలాంటిది ఏమన్నా వాళ్ళు ఏదైనా అటెంప్ట్ చేస్తారేమో మీరు కాషన్గా చూసుకోండి అంటే ఇతని కాంటాక్ట్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక కేసులో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో జరిగిన కేసులో ఏమైందంటే సూసైడ్ 306 అఫెన్స్ పెట్టారు పోలీసులు. 306 అఫెన్స్ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే 500 మధ్యలో ఈ వైఫ్ 306 కింద ఇది అయింది, సూసైడ్ అనేది ఇది స్ట్రాంగిల్ చేసుకుంది అనమాట. ఇతనే వెళ్ళి స్ట్రాంగిల్ చేసుకున్న తర్వాత ఇతనే వెళ్ళి ఆవిడని తీసుకొని ఆవిడ టాబ్లెట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఊరు కూడా వేసుకున్నట్టుంది ఆ కేసులో. ఇతనే వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో లేదు CPR అవన్నీ చేసిన తర్వాత ఈ కాదన్న తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు PM రిపోర్ట్ చేసి సూసైడ్ అని చెప్పి సూసైడ్ 306 చేశారు. కోర్టు ఏమన్నదంటే అసలు అతనికి చంపేయాలి చచ్చిపోవాలని ఉంటే ఇతను ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తాడు? ఇతను నెక్స్ట్ అటెంప్ట్ ఉంది కదా ఇతనిది, ఈవిడ్ని బతికించాలి అనే తపన అక్కడ కనిపిస్తుంది కదా. సో 306 ఎట్లా వస్తుంది దీనిలో? కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టారు, పాపం జైలుకి వెళ్ళి. అదే నడుస్తున్నానండి, కేసు కన్విక్షన్ రావడం పక్కన పెట్టండి, కానీ FIR ఈ ప్రొసీజర్ పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకే చెప్తున్నా మన సిస్టంలో ఎప్పుడు వస్తుంది చేంజ్? ఇప్పుడు మన సిస్టంలో ప్రస్తుతానికి నేను ఇందాక చెప్పిన 41లో రీజనబుల్ సస్పిషన్ తీసి రీజనబుల్ గ్రౌండ్ అని పెట్టండి. హిందీ చట్టాల్లో కూడా రీజనబుల్ సస్పిషన్ అని పెట్టారు. పెట్టండి, ఆ ఒక్కదాంతో చాలా మార్పు జరుగుతుంది. మీరు చెప్తున్న దాంట్లో కాకుండా మరికొన్ని కేసులు తీసుకుందాం. ఒక 306 కాదు, 302 ఒక మర్డర్ అవుతుంది, వాడికి పడన అందరి పేర్లు అందులో విక్టిమ్ రాసేస్తారు. ఓకే, తర్వాత ఇంకొక పోక్సోలో వాడి పడన పేర్లందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు. అంటే A1 ఉంటాడు, ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రోద్బలంతో జరిగింది. అవును, కేసు అవ్వడం, ఇన్వెస్టిగేషన్. 376లో కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని చెప్పేసి నన్ను సెక్షువల్గా వాడుకున్నాడు, తర్వాత పెళ్లి చేసుకుని అంటున్నాడు అని చెప్పి ఈ రేప్ కేసులు పెట్టడం 420తో, అంతకుముందు 420తో పెట్టేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా సెక్షన్స్ వచ్చేసేదానికి BNSలో పెడితే అందులో ఈ 376 రేప్ కేసులో కూడా ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టేవాళ్ళు. అదే ఆ కేసుల్లో, అటువంటి సెన్సేషనల్ కేసుల్లో వెంటనే పేపర్లో మీడియాలో వస్తుంది, ఒక మీడియా ట్రైల్ అవుతుంది. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందేనా? అవన్నీ ఫేస్ చేయాలి. ఎవరన్నా ఒకరు గట్టిగా నిలబడి అసలు వీళ్ళందరూ నన్ను పబ్లిక్ షేమింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద నేను దావా వేస్తాను, నేను అసలు ప్రూవ్ కూడా కాలేదు ఇంతవరకు, నన్ను పబ్లిక్ షేమింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ, నేను క్రిమినల్ ట్రయల్లో ఇంకా ఉన్నానని చెప్పేసి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు సరిగ్గా అవుతుంది. అందరి మీద సివిల్ సూట్లు వేయాలి.